ఉద్యోగులకు మళ్ళీ హ్యాండ్ ఇచ్చారు. ఫిబ్రవరిలో కూడా నిరాశ మిగిల్చారు. ఆశ పెట్టి ఉసూరు మనిపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి నెల జూలైలో మాత్రం వేతనాలు మొదటి తేదీనే పడ్డాయి. దాంతో ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం కనిపించింది. చాలా కాలానికి మొదటి తారీఖునే జీతాలు అందుకోవడం అన్నది ఉద్యోగ వర్గాల్లో సంతృప్తిని మిగిల్చింది. కానీ అది స్వల్పకాలానికే పరిమితం అయిపోయింది. మొదటి నెల బాగానే ఇచ్చారు కదా అని ఆనందించే లోపల ఆ తర్వాత క్రమంగా వేతనాల్లో జాప్యం కొనసాగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో కూడా అదే పరిస్థితి. ఫిబ్రవరిలో 1వ తారీఖుని వేతనాలు ఇస్తారని ఆశించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ భంగమైంది. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. ఉద్యోగులకి 4వ తారీఖున ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకొచ్చిన తర్వాత 5వ తారీఖున వేతనాలు జమ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఇలా వివిధ తరగతులు చెందినటువంటి సిబ్బంది అంతా వేతనాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం, దీన్ని తొలగిస్తాం, అంతా సెటరైట్ చేస్తాం, ఉద్యోగుల వేతనాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేకపోతే ఇంక ఈ ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హయాంలోనే మళ్ళీ పాత కథ పునరావృతమవుతుంది. అప్పటి పరిస్థితే యథావిధిగా కొనసాగుతుంది. ఏ రోజు జీతం వస్తుందో కూడా నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం కూడా పడిపోయింది. అప్పులు వస్తే తప్ప జీతాలు, పెన్షన్లు ఇవ్వలేమన్నటువంటి స్థితికి చేర్చేశారు. ఇది ఎప్పటికి సమస్య పోతుంది, ఎన్నాళ్ళకి సర్దుకుంటుంది, ఎప్పటికీ సాధారణ స్థితికి వస్తుంది అన్నది అంతు పొంతు లేని వ్యవహారంగా మారిపోతుంది. ఉద్యోగుల వేతనాలే కాదు, పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ఇదే రీతిలో వేధింపులు తప్పడం లేదు. ఉద్యోగుల కాళ్ళు అరిగేలా తిరుగుతున్నప్పుడు కూడా పీఎఫ్ సహా అనేక రకాల బిల్లులు మోక్షం కలగడం లేదు. అనేక రకాల సమస్యలతో సతమతం కావాల్సి వస్తుంది. ఎంతకాలం పాటు ఎదురు చూసినా చివరికి జీపీఎఫ్ బకాయిలతో సహా ఏదీ దక్కుతున్నటువంటి దాఖలాలు లేవు. పెన్షనర్లు కూడా అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అయినా ప్రభుత్వానికి కనికరం కనిపించట్లేదు. ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని పెట్టుబడుల పర్వంతో నింపేస్తున్నాం, భారీగా లక్షల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాం, అభివృద్ధి అద్భుతంగా సాగిపోతోంది అన్నట్టుగా ప్రచారం. కానీ రెండో వైపు మాత్రం ఉద్యోగుల వేతనాలు లేవు, పెండింగ్ల బిల్లులు లేవు, కనీసం బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత కూడా లేదు. ఎన్నాళ్ళు తిరిగినా, ఎంతకాలం వేచి చూసినా పెన్షనర్లకి కాళ్ళు అరిగేలా తిరగడం తప్ప కనికరం కూడా కనిపించట్లేదు. ఇలాంటి అనేక సమస్యలతో ఉద్యోగ వర్గం తీవ్రంగా డేలా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు వస్తే తమ కష్టాలన్నీ తీరుస్తారు, తమ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆశిస్తే అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఇదంతా చంద్రబాబు వ్యూహం ప్రకారమే చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. నిజానికి ఐఆర్ కానీ పీఆర్సీ లాంటి విషయాల్లో కానీ ఉద్యోగులు పట్టుపట్టకుండా తమ వేతనాలు సకాలంలో ఇస్తే చాలు అని వాళ్లతోనే అనిపించాలనేటట్టుగా ప్రభుత్వం ఏవైనా స్కెచ్ చేసిందా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐఆర్ ప్రకటించారు. 2019 జూలై నుంచే ఐఆర్ అమలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 8 నెలలు గడిచిపోయినా ఐఆర్ ఊసేలేదు, పీఆర్సీ కమిషన్ మాటే లేదు. అసలు ఇవి ఎప్పటికీ ఆచరణలోకి వచ్చేనో తెలియడం లేదు. దీంతో ఉద్యోగులు అసలు ఐఆర్ పీఆర్సీ కోసం పట్టుబట్టాలా, పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వాన్ని విన్నవించాలా, ఇది కాదు మాకు 1వ తారీఖునే జీతాలు ఇవ్వండి సరిపెట్టుకుంటాం అని మొక్కుకోవాలా, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలోకి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లని నెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ, ఒక షాక్ ఇస్తే తప్ప సమస్య పోదు ఈ పరిష్కారం అన్నట్టుగా చాలామందే కనిపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఉపయోగించుకుని ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్తే చంద్రబాబు సహా అందరూ దారిలోకి వస్తారని చాలామంది భావిస్తున్నారు. మరి నిజంగానే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు అలాంటి ప్రయత్నం చేస్తాయా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఎన్నికల్లో చంద్రబాబుకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మరి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా చంద్రబాబే అన్నింటినీ చక్కదిద్దుతారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.